शिवशङ्करी शिवशङ्करी शिवानन्दलहरि शिवशङ्करी शिवानन्दलहरि शिवशङ्करी शिवानन्दलहरि शिवशङ्करी चन्द्रकलाधरि ईश्वरी आ चन्द्रकलाधरि ईश्वरी करुणामृतमुनु कुलियजेयुमा मनसु करुगदा महिमजूपवा दीनपालनमु सेयवे शिवशङ्करी शिवानन्दलहरि शिवशङ्करी शिवशङ्करी शिवानन्दलहरि शिवानन्दलहरि शिवशङ्करी शिवानन्दलहरि शिवशङ्करी शिवशङ्करी शिवानन्दलहरि शिवशङ्करी चन्द्रकलाधरि ईश्वरी गिरिसनि धनिसा मपदनिसा धनिसा 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 चन्द्रकलाधरि ईश्वरी गिरिसनि पमगनि सदा नी सा रि मपद मपनि रि सदा चन्द्रकलाधरि ईश्वरी धनिसा मपदनि सा सरि मगरि मपनि धनिसा मपनि रि सरि नि सदनि प मपनि सरि सनि सनि गनि सरि सनि सनि पनि प मप म गमरि सनि स सरि मपनि धनि सा सरि मपनि धनि सा सरि मपनि धनि सा चन्द्रकलाधरि ईश्वरी चन्द्रकलाधरि ईश्वरी आ शिवशङ्करी
సగ గరి గరి సరి సరి సని నిజ సని నిద దని నిద నిద ప నిద సని నిద నిద సగ గరి గగ సని నిద సని నిద సని స ని 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 గగ ని గరి మా నిమని సరి సని సని దని ప మ ప మ రి గ సరి స మ ప మ సరి స సరి స పని ప ప సరి స మ ప మ పని ద మ ప మ పని ద మ ప మ పని ద ప ద ప సరి స పద ప సరి స పద ప మ మ ప ప ద ద ని ని స సరి గరి సని సరి పా హల్ థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో నిశ్చేష్టులే చూస్తున్నాం అందరం అట్లా. అద్భుతమైనటువంటి ఈ పాటని అంతే అద్భుతంగా వేదికపై ఎక్కడ తొణకిస లేకుండా ప్రశాంతంగా అలవోకగా అలలపై తేలుతున్న నావలాగా అట్లా 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 అలా సాగిపోయినటువంటి విధానానికి ఒక్కసారి గట్టిగా కరతాల ధ్వనులు. ఈ బుడతడు 68 సినిమాలలో నటించిండు ఇప్పటికీ, 68 మూవీస్. చైల్డ్ ఆర్టిస్ట్గా 68 సినిమాల్లో నటించి 100% లవ్ సినిమాకి గాను నంది అవార్డు గెలుచుకోవడం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో తన అద్భుతమైనటువంటి నటనకు కానీ సైమా అవార్డుని గెలుచుకోవడం, అమితాబ్ బచ్చన్ ద్వారా బెస్ట్ అవార్డుని అందుకోవడం. నిజంగా నాన్న నీ కీర్తి కిరీటంలో ఎన్ని కలికితురాళ్ళు. ఇలా మరిన్ని చేరాలని చెప్పేసి నీ భవిష్యత్తు అజరామరమై అద్భుతమైనటువంటి నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకోవాలని, 2 తెలుగు రాష్ట్రాలు నిన్ను చూసి గర్వపడేలా ఎదగాలని మీ అందరి కరతాల ధ్వనుల సాక్షిగా వారిని ఆశీర్వదిద్దాం. ఒక్కసారి వేదిక పులకించింది. నిజం, ఎంత చిన్న వయసులో అద్భుతం, అది అద్భుతం. ఇట్స్ గాడ్ గిఫ్ట్. కళామ తల్లి ముద్దు బిడ్డలో ఎందరో మహానుభావులు. నిజంగా నాన్న ధన్యవాదాలు. ఇంత పెద్దవాడినైనా నీ పాటకి శిరస్సు ఉంచుతున్నాను. అలాగే మా వ్యాఖ్యాన సరస్వతి, అద్భుతమైన స్వరం మీది. మీ హైదరాబాద్ స్లాంగ్లో ఇంకా అందంగా ఉంది మీ మాట తీరు. చాలా ఇష్టమైనటువంటిది అది హైదరాబాద్ స్లాంగ్ నాకు. వండర్ఫుల్. కానీ మాకు రాదు అది. వండర్ఫుల్. ధన్యవాదాలు మీకు. అబ్బూరి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత పాటనే మా వ్యాఖ్యాన సరస్వతి. థ్యాంక్ యూ సార్. ఒకసారి వేదికపైకి మా అందరినీ కూడా పిలుచుకుందాం. ఇంతకుముందు మిస్ అయిన గాయని గాయకులంతా మళ్ళొక్కసారి వేదికపై పిలుచుకుందాం. శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్ టు డేస్. హైదరాబాద్ టీం మొత్తాన్ని మళ్ళొక్కసారి పరిచయం చేద్దాం. ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు, యూబీ మెలోడీస్ అధినేత శ్రీ ఉదయ్ భాస్కర్ గారు, శుభ మ్యూజిక్ అకాడమీ అధినేత శ్రీ శ్రీధరన్ రామసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి బాంధవి గారు, శ్రీమతి మాధవి గారు, శ్రీమతి నిషిజ గారు, రమణి గారు, ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్రదర్ శ్రీ ప్రభుదాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు డేస్ సార్. మా అందరితో పాటుగా రోజా మదర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ యూబీ మెలోడీస్ అధినేత శ్రీ ఉదయ్ భాస్కర్ గారు,
మరియు ఎలివేట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ ఎంఎస్ఎన్ రావు గారు వీరిరు చేతుల మీదుగా అబ్బూరి నిఖిల్కి చిరు అలాగే ఆత్మీయ మా సత్కారం. డేవిడ్ రాజు ఆశయపూర్వక డేవిడ్ రాజు సత్కారం గారిని ఇది. కూడా ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. డేవిడ్ రాజు గారు మాకు విజయవాడకే తలమానికం మా డేవిడ్ రాజు గారు. అలాగే రోజమ్మ కూడా సరస్వతి కళాపీఠం ద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ఆ ఏరియానంతా కూడా తన వశం చేసుకొని హైదరాబాద్కి ఇచ్చేసారు తను. ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈలపాట అంటేనే ఇట్స్ అ స్పెషల్ ఈవెంట్ అది. మరి అంత గొప్ప ఈలపాటతో హైదరాబాద్ విజయవాడని దున్నేస్తున్నటువంటి మా రోజమ్మకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని కూడా ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. విజయవాడ నుంచి విచ్చేసినటువంటి మరొక గాయకులు మారిపల్లి జోషి గారిని ఈ వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జోషి తమ్ముడు చేశారు. వారు మన ఎస్సీ రైల్వేలో చీఫ్ కంట్రోలర్గా వారు పనిచేస్తూ ప్రవృత్తిగా గాయకులుగా వారు ఉన్నారు. వారి కుటుంబం మొత్తం కూడా డాక్టర్స్ కుటుంబం అది. వాళ్ళ మిసెస్ వచ్చి డిఎంహెచ్ఓగా అక్కడ ఒక ఎన్టీఆర్ జిల్లాకి ఉన్నారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్, వాళ్ళ అబ్బాయి డాక్టర్, డాక్టర్ల కుటుంబం. ఈయన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి చీఫ్ కంట్రోలర్గా ఎస్సీ రైల్వేలో ఆ డివిజన్లో వారు పదవి నిర్వహిస్తూ ఉన్నారు. వారికి కూడా సాదర ఆహ్వానం పలుకుతుంది మా జోషి కూడా. థ్యాంక్ యూ అశోక్ గారు. డేవిడ్ రాజు గారి చేతుల మీదుగా నిఖిల్కి చిరు ఆత్మీయ సత్కారం. సో చిరంజీవి నిఖిల్ ఎంతో ప్రతిభావంతం. సరే ఇప్పుడే చూసాం తన ప్రతిభాత్వం అన్నది కూడా ఎంత అవలీలగా అనర్గళంగా అసలు శాస్త్రీయ సంగీతం నిపుణులాగా ఎంతో చక్కగా ఆలపించాడు. కంగ్రాచులేషన్స్ అఖిల్, ఆల్వేస్ కీప్ ఇట్ అప్. మరి భవిష్యత్తులో మీరు ఇంకా ఎదగాలని, మరి ఈ సరస్వతి కళాపీఠంకు రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ ఆహ్వానం, థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి కళాపీఠం మరి చిరు సత్కారంతో పాటు మరి ఒక చిన్న గిఫ్ట్ మీకు పురస్కారం. ఏం లేదండి, ఇప్పుడు మన శ్రీ సరస్వతి కళాపీఠం అధినేత్రి అయినటువంటి మా రోజా ప్రసన్నత గారి సుపుత్రుడు, పెద్ద కుమారుడు సమీర్ వారు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాకుండా మరి ప్రొఫెషనల్గా చేసుకుంటూ కూడా మరి మరో ప్రొఫెషన్లో ఇక్కడ మన ఆరోగ్యాన్ని, అందరి ఆరోగ్యాలను కాపాడడానికి కోసమని మరి ఆ తపనతో మరి వాళ్ళు ఇక్కడ సేంద్రియ కూరగాయలను పండిస్తున్నారు. మరి అందరికి కూడా వారి సేవలను అందిస్తున్నారు. రాగా ఫార్మ్స్ అని ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్ ఆ ప్రాంతంలో ఫామ్ హౌస్లో సేంద్రియ కూరగాయలను పండిస్తూ మన అందరికీ అందిస్తున్నారు, మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం. సో కీప్ ఇట్ అప్. మీరు ఆ సేవలను అందిస్తారని, తీసుకుంటారని మనవిస్తూ మరి ఆ రాగా ఫార్మ్స్ సమీర్ గారి తరఫున ఒక చిర పురస్కారం చిరంజీవి నిఖిల్ గారికి ఒకసారి మీ కరతోలాడడంలో మధ్య. థ్యాంక్ యూ నిఖిల్. భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నతంగా ఎదగాలని మా అందరి తరఫున మీ అందరికీ బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.